వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణతో సరదాగా ఛానల్కి సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో నేతితో మైసూర్ పాకు తయారు చేస్తాం. ఎలా దాని ప్రాసెస్ ఏంటి అంతా కూడా మనకి ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూడండి ఎలా వచ్చిందో మైసూర్ పాకు. చక్క పీసులుగా ఎంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. ఈ మైసూర్ పాకు అనేది చూడండి ఎలా చేస్తున్నానో. ఒక కప్పు, పావు కేజీ కప్పు అది శనగపిండి తీసుకుందాము. జల్లిట్లో పోసి జల్లించుకోవాలి. నేతి మైసూర్ పాకు అన్నమాట ఇది. ఒక కప్పు శనగపిండి గడ్డలు లేకుండా నీట్గా జల్లించుకోవాలి. ఒక ప్లేట్లోకి జల్లిస్తున్నాను. ఇది గుల్లగా వచ్చే మైసూర్ పాకు అండి. మనం పర్ఫెక్ట్గా చేసుకుంటే చాలా బాగా వచ్చింది మైసూర్ పాకు. దీని ప్రాసెస్ అంతా కూడాను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక చూడండి జల్లించేసుకున్నాము మన కప్పు శనగపిండిని. ఒక కప్పు శనగపిండికి 2 కప్పులు నెయ్యి. ఏ గిన్నెతోనైతే మనం తీసుకున్నామో శనగపిండి అదే దాంతో కొలత ప్రకారం 2 గిన్నెలు నెయ్యి అన్నమాట అది. అదిగో చూడండి, ఒక గిన్నె నెయ్యి ఒక గిన్నెలోకి పోసేసాను. ఇంకో గిన్నె కూడా కొలత ప్రకారం కొలిసి పోస్తాను. 2 గిన్నెలు నెయ్యి అన్నమాట. దీంతోనే మనము మైసూర్ పాకు తయారు చేసుకుందాము. 2 గిన్నెల నెయ్యి ఒక గిన్నెలో పోసేసాను. ఇప్పుడు మనము ఆ పిండిని ఈ నెయ్యితోనే కలుపుకుందాము. ఎలా కలుపుతున్నానో కూడా మీకు చూపిస్తున్నాను. ఏమి గడ్డలు లేకుండా, ఉండలు లేకుండా చక్కగా నేతితో ఎలా కలుపుతున్నానో చూడండి. ఇలా కలుపుకోవాలి. బాగా బీట్ చేసినట్టుగా ఆ నెయ్యి వేసి ఈ పిండిని ఇలా చేసుకోవాలి. ఏమి ఉండ అనేది తగలకూడదు దీనికి. చూడండి ఎలా చేస్తున్నానో. అయిపోయిందండి, పర్ఫెక్ట్గా చేశాను దాన్ని. కరెక్ట్గా వచ్చింది ఆ పిండి కలపటము. మా పాప నేను ఇద్దరం చేస్తున్నామండి. ఇది స్టవ్ మీద ఒక కళాయి లాంటిది పెట్టేసి గిన్నె లాంటిది స్టవ్ వెలిగించుకుందాము. దీనిలో మనం పాకం పెట్టుకుందాం. గిన్నె పెట్టేసి పాకం పెట్టుకుందాము. పాకానికి పంచదార ఎంత పోయాలో కూడా చూపిస్తున్నాను చూడండి. మనం ఏ గిన్నెతో అయితే పిండి నెయ్యి తీసుకున్నామో అదే గిన్నెతో 2 కప్పులు పంచదార. 1 కప్పు శనగపిండికి 2 కప్పులు పంచదార, 2 కప్పులు నెయ్యి, 1/2 కప్పు వాటరు. చూడండి అదే కప్పుతో 1/2 కప్పు వాటరు పాకంలో పోయాలన్నమాట. ఇప్పుడు ఈ పాకాన్ని మనం ఇలా తిప్పుకుంటా గరిటతో ఉడకనివ్వాలి. పాకం వచ్చిందాకా గరిటతో తిప్పుకుంటా ఉండాలి. చూడండి మైసూర్ పాకుకి ఒక గిన్నె చేసినాక దీంట్లో పోసుకోవాలన్నమాట మన మైసూర్ పాకు. కొంచెం వెడల్పున్న గిన్నె చూడండి మీకు ఎలా చూపించానో. దీనిలో కొంచెం నెయ్యి వేసుకుని, ఇక చూడండి నెయ్యి ఎలా వేసాను. మొత్తం చుట్టూ కూడాను అలా రాసుకుంటూ ఉండాలి. గిన్నె చుట్టూ కూడా అప్లై చేసుకోవాలన్నమాట ఈ నెయ్యి అనేది. మనం అప్పుడు పాకం దీంట్లో పోసేసినాక మనకు ప్లేట్లోకి వంచుకునేటప్పుడు కరెక్ట్గా పడుద్ది అన్నమాట దీంట్లో పెడితే. చూడండి నెయ్యి ఎలా రాశానో. ఇప్పుడు మళ్ళీ పాకాన్ని చూసుకుందాం మనం. హై ఫ్లేమ్ కాకుండా, లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని
మనం పాకాన్ని ఇలా గరిటతో అనుకుంటూ ఉందాము. అప్పుడప్పుడు మధ్య మధ్యలో పాకం వచ్చిందో లేదో కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఒక పొయ్యి మీద పాకం గిన్నె పెట్టాను, ఇంకొక పొయ్యి మీద నెయ్యి బాగా మరగాలండి. నెయ్యి వేడి వేడి నెయ్యి అనేది ఈ పాకం వచ్చినాక పిండి పోసినాక పిండిలో పోయాలన్నమాట. అంతా కూడా మన వీడియోలో పర్ఫెక్ట్గా కొలతల ప్రకారం నేతి మైసూర్ పాకుని మీకు చూపించబోతున్నాను. మీరు కూడా ట్రై చేసి చూసి ఎలా ఉందో టేస్ట్ అనేది కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోకపోతే కృష్ణాతో సరదాగా అనే ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇంకా రాలేదండి పాకము. మధ్య మధ్యన మనం చూసుకుంటూ అడుగు అంటకుండా గిన్నెకి తిప్పుకుంటూ ఉండాలి. ఆ పక్కన నెయ్యి కాగుతూ ఉండాలి. ఇలా దగ్గరికి కొంచెం దగ్గరికి చూసుకుంటూ ఉండాలండి. అప్పుడప్పుడు చూసుకుంటుంటే మనకు పాకం వచ్చిందా లేదా అని తెలిసిద్ది. తీగ పాకం రావాలండి. ఇది వచ్చింది, అదిగో చూడండి, దారం లాగా తీగెళ్ళి ఎలా వచ్చిందో. ఇప్పుడు మనం పిండి పోసేసుకుందాము. చూడండి, పాకం అలా తీగలాగా ఉండాలన్నమాట. ఇందాక మనం నెయ్యితో కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, అది అలా పోస్తుండగా మనం గరిటతో ఉండగట్టకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి. అంతా నేతితోనేనండి మనం చేసేది ఈ మైసూర్ పాక్ అనేది. ఈ పాకంలో పోసేసి ఇక చూడండి ఎలా తిప్పుతున్నానో. మా పాప పోస్తుంది, నేను ఇలా తిప్పుతూ ఉన్నానన్నమాట. గడ్డ అనేది కట్టకూడదండి. మనం అలా తిప్పుతుంటే కట్టదనమాట గడ్డ. ఒక సైడ్ నెయ్యి కాగుతూ ఉంది. బాగా వేడిగా ఉండాలండి నెయ్యి. ఇలా తిప్పుతుండగా కొంచెం కొంచెం గరిటె పెట్టి నెయ్యిలో దీనిలో పోసుకుంటూ తిప్పుకోవాలి. ఇది మొత్తం కలదిప్పినాక నెయ్యి అనేది మనం పోసుకోవాలి. అదిగో చూడండి, గరిటెతో బాగా మసిలిపోతుంది అన్నమాట. బాగా హీట్ ఎక్కుంది ఈ నెయ్యి. అలా హీట్గానే ఉండాలండి. మనం పోస్తున్నప్పుడు ఆ నెయ్యి వేడి ఈ పిండి వేడిలో పడి చూడండి ఎలా కరుగుతుందో. ఇంకా పోస్తా ఉండగా ఎలా వస్తుందో, మీకు ఎలా మారుతుందో ఆ పాకం అనేది, పిండి పాకం చూడండి. ఇలా తిప్పుతూనే ఉండాలి, నెయ్యి వేసుకుంటూనే ఉండాలి. ఆ 2 గిన్నెల నెయ్యి మొత్తం దీంట్లో సరిపోయిద్ది అన్నమాట. కొంచెం కొంచెం నెయ్యి వేసుకోవటం, అలా తిప్పుకుంటూ ఉంటాం. చూడండి, చిన్న చిన్న బబుల్స్ వెళ్ళే వస్తున్నాయి. అట్లా పూర్తిగా వస్తాయండి. అప్పుడు దాకా మనం కొంచెం ఇలా తిప్పుకుంటూ నెయ్యి పోసుకుంటూ ఉండాలి. చూడండి ఎలా వస్తున్నాయో. ఆ పిండి అంతా అలా కలుపుకుంటూ ఉండాలి, మళ్ళీ నెయ్యి వేసుకుంటూ ఉండాలి. మా పాప నెయ్యి వేస్తూ ఉంది, నేను గరిటతో అలా తిప్పుతున్నాను. చూడండి ఎలా వస్తుందో. రంగు రూపులన్నీ మారిపోతున్నాయి, దానికి కలర్ కూడా చేంజ్ అవుతుందండి. అలానే అవ్వాలి, అప్పుడు కానీ మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్లు కాదు. మనం అది తిప్పుతుండగానే మళ్ళీ నెయ్యి పోసుకుంటూనే ఉండాలి. మొత్తం ఆ గిన్నెలోది అయిపోయిందాక నెయ్యి పోస్తూనే ఉండాలండి. ఇలా ఏది వంట చేసినా కానీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించుకోవాలనిపించింది నాకు. మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ఎక్కడైనా స్కిప్ చేస్తే మనము ఏది ఎప్పుడు వేస్తున్నామో కూడా తెలియదండి. వంట కదా, ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా చూస్తేనే దాని టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది.
అది అలా తిప్పుకుంటూ చుట్టూ సైడ్ కూడా అనుకుంటూ ఉండాలి. నెయ్యి పోస్తూనే ఉన్నాము. మా పాప నెయ్యి పోస్తూనే ఉంది, నేను తిప్పుతూనే ఉన్నాను. చూడండి దగ్గరకు వస్తుంది. ఇంకా చుట్టూ ఆ గరిడి చుట్టూ లేసి వచ్చినట్టు ఉంటుందండి దగ్గరకు వచ్చేసరికి. అప్పుడు కానీ మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు కాదు. ఆ గిన్నెలో నెయ్యి మొత్తం అయిపోవాలండి. ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకోవాలి మనం. చూడండి ఎలా వస్తుందో. సిమ్లోనే పెట్టేసేయాలండి. ఇప్పుడు అటు నెయ్యి సిమ్లోనే పెట్టాలి, ఇప్పుడు ఇది సిమ్లోనే పెట్టాలి. పాకంది కూడా సిమ్లోనే పెట్టాలి. ఎందుకంటే లేకపోతే అడుగు అంటుతూ ఉంటుందండి. అలా నెయ్యి వేస్తూనే ఉండాలి. లాస్ట్ వరకు నెయ్యి వేస్తూనే ఉండాలండి. అదిగో దగ్గరకు వచ్చేస్తుంది. ఈ మా వీడియోలు చూసే వాళ్ళందరికీ ధన్యవాదాలండి. ఒక లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబర్ కూడా చేసుకోండి. అది వచ్చేసిందండి. మనం దానిపైన కూడా నెయ్యి పోసి కదపకుండా ఆ గిన్నెలోకి వంచుకోవాలన్నమాట. ఎలా వంచుతానో కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు అయిపోవచ్చిందండి. చూసారా దగ్గరకు వచ్చేసరికి ఎలా వచ్చిందో. అదిగో చూసారు కదా. అక్కడ నెయ్యి పైన పోసి దాన్ని కలిచకూడదు. తిప్పకుండా ఆ గిన్నెలోకి వంచేసుకోవాలి. అది చూడండి పైన నెయ్యి పోసేసాము. ఇంకా కదిలించకుండా ఆ గిన్నెలోకి వంచేసేయాలి. చూడండి ఎలా గిన్నెలోకి మనము వంచుతున్నామో మొత్తం కూడా దాంట్లో పోసేసేయాలి. ఇక పర్ఫెక్ట్గా వస్తే అలా వస్తుందండి. దగ్గరకు వచ్చేసరికి ఈ మైసూర్ పాక్ అనేది గిన్నెలో కొంచెం సైడ్కి మెల్లగా అలా సర్దుకోవాలి. అడుగు అంతా గట్టిగా అనొద్దు. పైన అలా గరిటితో 4 వైపులా చేసుకోవాలి. అది కరెక్ట్గా సమానంగా అయ్యేటట్టు. మళ్ళీ దాని మీద కూడా నెయ్యి కొంచెం వేసుకోవాలండి. చూడండి నెయ్యి మళ్ళీ పైన కూడా నెయ్యి వేస్తున్నాను. ఇది మొత్తం నెయ్యితోనే చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. పర్ఫెక్ట్గా వచ్చిందండి. చూడండి ఎలా. ఇప్పుడు చాకుతో మనం కట్ చేసుకుందాము. అటువైపు ఇటువైపు చూడండి ఎలా పీసెస్గా తర్వాత వస్తాయి కదా, అందుకని చెప్పి అలా చాకుతో పెట్టేసుకున్నాం ఘాట్లు వెళ్ళి. దీన్ని బాగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు దీన్ని ఏం కల్లించకుండా చల్లారనివ్వాలి. చూడండి చల్లారిపోయింది. మనం ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. చూడండి ప్లేట్ దాని మీద బోర్లు ఇచ్చి ఉల్టా తిప్పాలన్నమాట. ఎలా తిప్పుతున్నామో కూడా చూడండి. మా పాప నేను పట్టుకొని అది అలా తిప్పేసాము ప్లేట్లోకి. ఆ గిన్నె మీద చిన్నగా ఇలా 4 వైపులా సౌండ్ ఎట్లా కొడితే అది కిందకి వచ్చేసిద్ది. కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలాంటి గిన్నె అయితే ఎడల్పు గిన్నె అయితే మంచిగా వస్తాయి. అయ్యో చూడండి పీసెస్ ఎలా వచ్చినాయో. మనం బజార్లో చేసుకున్న దానికంటే కూడా బాగా వచ్చినాయండి. ఇంట్లో చేసుకుంటే హెల్తీగా ఉంటుంది కదండి. మైసూర్ పాక్ అయినా ఏ వంట అయినా సరే మన షాపుల్లో చేసేదానికంటే చూడండి ఎలా దునుగుతున్నాయో. లోపల కలర్ కూడా మారిద్దండి కరెక్ట్గా. కొంతమంది ఫుడ్ కలర్ అది వేసుకుంటారు, కానీ మనం ఫుడ్ కలర్ అది వేయొద్దని అనుకున్నాము. అదిగో చూడండి ఎలా వచ్చినాయి పీసెస్ చక్కగా. మరొక్కసారి మా వీడియో చూసే వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. పీసెస్ చూడండి చక్కగా ఎలా వచ్చినాయో.
ఆ నెయ్యితో చేస్తలకి గుల్ల గుల్లగా వచ్చేసినాయి. మైసూర్పాక్ అనేది నేతి మైసూర్పాక్ అనమాట. ఇది చాలా టేస్టీగా ఉందండి. చూడండి ఎలా వచ్చిందో, మీకే చూస్తారు కదా మీరే. అదిగో చూడండి, మళ్ళీ పీసెస్ తీసి గిన్నెలోనే పెట్టాను. థ్యాంక్స్ అండి మా వీడియో చూసే వాళ్ళందరికీ. మరొక వీడియో మరొక వంటతో మీ ముందుకు వస్తాను. కృష్ణాతో సరదాగా. థ్యాంక్ యూ, బాయ్. మీరు కూడా ట్రై చేసి చూడండి. ప్రాసెస్ అంతా చూపించాను కదా. బాయ్ అండి, బాయ్ బాయ్.